హాయ్ అండి మీ అందరికీ. సో అయితే మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మొత్తానికి అయితే పండుగ కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 12, 1, 2 ఆ మధ్యలో అవుతుంది. అయితే పండుగ రోజు కూడా కొన్ని పనులు పడేసరికి ఆ పనులకు పోయి వచ్చేసరికి ఈ టైం అవుతుంది. అయితే నా పండుగ రోజు డ్రెస్సులు అయితే నా షర్ట్ అండ్ ప్యాంట్ అయితే ఇది నేను ఫార్మల్స్లో తీసుకున్నాను. అంతకేమీ లేదు. బుజ్జి అయితే పట్టు చీర. అయితే ఈ పండుగ రోజు నాకు అంతగా హ్యాపీగా లేదు. అంత ముందు సంవత్సరం లాగా ఈ సంవత్సరం పండుగ ఎందుకు లేదంటే నా చిట్టుదలకి అయితే ఫుల్ ఫీవర్ అసలుకి మధ్యరేతుల నుంచి అసలు ఏ విధంగా ఉందంటే నాకు మైండే పనిచేయట్లేదు అసలుకి. 3 కాంచెలి ఒకటే దగ్గు, జలుబు, జ్వరం. అయితే ఇందాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించాను. ఒకవేళ ఈ రోజు కానీ తగ్గిపోతే రేపు రోజున పేటకి తీసుకెళ్ళాలి. పేటకి తీసుకెళ్ళి ఇంకా అక్కడ చెకప్ చేపిస్తే కానీ ఈ అమ్మాయికి తగ్గదు. పేటలో బరోబా హాస్పిటల్లో అక్కడ స్పందన మేడం అయితే బాగా చూస్తారు. అక్కడికి అసలు కన్నీళ్ళు మామూలుగా రావట్లేదు కదా చుట్టి. ఇది పండుగ నాకు సాడ్ అనుభవం. పుట్టింది కదా, ఎడ జరగాలి ఆడ జరిగిద్ది. చేసేది ఏమో కానీ మొత్తం కదా ఇప్పుడు ప్రేయర్కి వెళ్దాం. ప్రేయర్కి వెళ్ళి అక్కడ ప్రసాదంతో ప్రార్థన ప్రేరణ చేయించుకొని అమ్మని వస్తాం. ఎందుకంటే ఇప్పుడు 101 ఫీవర్ ఉంది ఈ అమ్మాయికి. ఇంకా అక్కడ ఉంటే మరి నిద్రపోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మళ్ళీ అమ్మని తీసుకురావాలి. ఒకవేళ ఈ రోజు కానీ తగ్గిపోతే రేపు రోజు తీసుకెళ్ళేది. సరే అండి, మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 1 సెకండ్ హ్యాపీ క్రిస్మస్. ఓకేనా? మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి, భోగి, కనుమ అందరికీ. ఓకేనండి, ఇంకా మొత్తం కదా చర్చికి వెళ్ళిపోదాం. మనిషిగా దేవుని యొక్క ఆంతర్యాన్ని, శక్తిని కలిగి వచ్చారు. ఎంతోమంది రక్షించారు, స్వస్థపరిచారు. నన్ను రక్షించవా, నన్ను స్వస్థపరచాలని బాగు చేయవా. నీ సన్నిధి వస్తున్నా కదా, నీ సన్నిధిలో అడుగుతున్నాను కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి జరిగించి స్థిరపరిచి బాధపరచు. మరక్షకుడు క్రీస్తుమారైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడికి ప్రార్థన చేస్తున్నా. ఏ గడియారంలో 9 లేకుండా చేయాలి, 10 వస్తారని భయవేసింది. వద్దులైనా బాధాడు కాడికి నా కాడికి వచ్చింది. అలియా ఇలా అబ్బాయి అడుగు అడుగు వదిలేసాడు. వదిలేసాడు, తెచ్చుకో. అప్పటికి అదే కావాలి. అయ్యా సుహాస్ నీది తీసుకుంది.
ప్రిన్సీ చూడు అబ్బాయి నన్ను మూజుడు మామ మమ్మ బొడ్డా విక్షి డాడీ డాడీ నానా డాడే మాట్లాడుతాను అమ్ము విక్షి ఇంకొచ్చింది వీళ్ళిద్దరు లాక్కొని చూసావా పిలిచి వాళ్ళిద్దరు దాన్ని కనుక్కొచ్చారు. అమ్మా వీక్షి అదిగో తీసుకో. వద్దంట అయితే అక్కడ చర్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత మా వదిన ఇంటికి అయితే వచ్చేసాం. అరే శ్వాస్ చూడట్లేదు. బాగా నచ్చింది మా పిల్లలకు పలాలి అయితే మాత్రం అలా జనమే రీల్స్ ఇట్టే మమ్మీ మా మమ్మీకి పెట్టినా బాగుండేదేనే. మమ్మీ నీ చుట్టేనా అది? మమ్మీ వీక్షి ప్రిన్సీ నీ చుట్టేనా మాది? నీకు నువ్వు నా శాఖం తెలియవు కదా. ఆమె 100 తల్లి, నువ్వు కోట్లు తల్లి. మమ్మీ వద్దు మమ్మీ. సో అయితే ఇంతాక ఆర్ఎంపీ దగ్గర ఒక ఇంజెక్షన్ చేపిస్తే ఫీవర్ అయితే ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ఇంతకైతే 101 ఫీవర్ ఉండేసరికి చాలా టెన్షన్ ఉంది. అసలు నాకు నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అయితే మొత్తం దేవుడి వల్ల ఎట్టకోట నా బుడిదానికి వెళ్తే తగ్గింది. ఇంకా అయితే ఈరోజు చూడాలి. చూసిన తర్వాత అంతే ఉండదులే, చూడాలి. అంతే అండి, పండుగ రోజులు అన్నీ ఒకేలా ఉండవు, మనకు అనుకూలంగా ఉండవు. కొంచెం సాడ్నెస్ అదేవిధంగా హ్యాపీనెస్ అన్నీ కలిసి ఉంటేనే పండగ అది. అదే సంగతి. సో అయితే మా పండగ డ్రెస్సింగ్ కలెక్షన్ ఏ విధంగా ఉన్నదో అని కామెంట్ చేయండి. అదండి సంగతి. చూడు తీసుకో. రేపు పంట వస్తే తీసుకుంటాడులేమో, మరి రేసమట్టి 4 తెస్తాడు. అబ్బాయి అప్పుడులో కలంగారు ఏం చెప్పారు తెలుసా మీకు? కథలు కనుగొన్నారు కానీ కథల్లో అంటేనే రీల్ అయిపోతాయి. మమ్మీ అది రీల్ చూడానే ఆ పిల్ల పనుకుందని తలుపేసా. అమ్ముడు అస్సలు లేదు. ఏందే అలాగే ఉంది కదా చిన్నమ్మ కూడా. ప్రిన్సీ హాయ్. ప్రిన్సీ హాయ్. ప్రిన్సీ హాయ్. హాయ్ హాయ్ చెప్పు. అది చూడండి మరి సరిగా ఒకసారి చెప్పండి. అందరికి హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. చర్చికి వెళ్ళొచ్చాము. సాయంత్రం ఇంకా చాలా బాగుండిద్ది డాన్స్లు అన్ని. మా కొడుకు కింద దిగుతున్నారు. మా కుటుంబం తరపున అయితే అందరికి హ్యాపీ క్రిస్మస్ అన్నమాట. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంక ఇప్పుడే అనమాట చర్చికి వెళ్ళొచ్చాము. పిల్లలు అయితే అసలు ఉండలేదు ఉండమన్నమాట. ఓ ప్రిన్సీ ప్రిన్సీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. తీసుకో, ఇలాంటి కావచ్చు కదా, తీసుకోండి. బావ అయితే చికెన్ తీసుకొస్తాడు. ఇప్పుడు చికెన్ కర్రీ పులావ్ చేసుకున్నాం. మా బొడ్డ కూతురికి ఏమో ముక్క పెడదామంటే కొంచెం లైట్ ఎప్పుడో ఒకసారి మీకెందుకు నా చక్క తెలిగేది పడింది. వీక్షి వీక్షి మమ్మీ నీకు కావాలా? మమ్మీ మమ్మీ నీకు కావాలా? అదే నీకు పిచ్చి దొద్దులేమ్మా, నీకు బంగారంతో చేపిస్తాలే. నా చక్కని గోల్డ్. ఇవి ఏం కూడా ఏమో పెద్ద గోల్డ్, ఆమె చిన్న గోల్డ్. ఓ మమ్మీ హాయ్ ఫ్రెండ్స్, 6 o'clock అయింది. ఉదయం 6 o'clock.
ఎలా ఉందో చూడండి. మన నంబూర్ కలవర్ టెంపుల్ ఫ్రెండ్స్. ఉదయాన్నే చర్చికి వచ్చిన వాళ్ళు నేను వీడియో పెడుతున్నాను, నాకు కామెంట్ పెట్టండి ఏ టైం ఎప్పుడు వచ్చారు అనేది. మనకి అయిందా లైటింగ్ అక్కడ లైటింగ్